రైట్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ నీరా కేఫ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గౌడ సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, చెప్పండి, ఆందోళన ఏ విధంగా కొనసాగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? పీవీ మార్గ్లోని నీరా కేఫ్ ను తొలగిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న వార్తలపై గౌడ సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి నీరా కేఫ్ వద్దకు చేరుకొని నిరాశన దిగుతున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా అటు గౌడ ఆత్మగౌరవ వేదిక నీరా కేఫ్ మన కాపాడుకోవడం మన బాధ్యత, గౌడ జాతి ఆత్మగౌరవ వేదిక నీరా కేఫ్ కాపాడుకోవడం, అందరూ కూడా కలిసి రావాలంటూ కూడా ఇప్పటికే పిలిపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా గౌడ కమ్యూనిటీ చెందిన సోదరులు వారంతా కూడా ఇక్కడికి వచ్చి నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, వారిని అడదాం. సార్, చెప్పండి, ప్రధానంగా చూసినట్టయితే ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, దీని గురించి ఏం చెప్తారు? ఇది ఒక్కటే కాదు, పూర్తిగా కుల వృత్తులు అన్ని కూడా నాశనం చేసేస్తుంది ప్రభుత్వం. గొర్రెలు డబ్బులు ఇస్తామన్నారు, ఇంతవరకు 2వ విడత గొర్రెలు లేవు. చేప పిల్లలు ఉచితంగా ఇస్తామన్నారు, అవి లేవు. మా గీత కార్మికుల మీద అయితే మరీ మొత్తం పూర్తిగా కేసులు పెట్టి ఊర్లలోకించి భయభ్రాంతులు గురి చేసి వందల మంది వేల మంది జైల్లో పరిస్థితి వచ్చింది. ఈరోజు భయపడి ఆనాటి ప్రభుత్వంలో కార్లు ఎగరేసుకొని తిరిగినారు కులవృత్తుల వాళ్ళు, గర్వంగా చెప్పుకున్నారు గౌడు అని చెప్పి. ఇగో ఈ నీరా కేఫ్ మాది అని చెప్పుకున్నారు. ఇలా భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటిది ఇంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారి ఆలోచనతో కులవృత్తులను పునరుద్ధరణ చేయాలంటే మేము కష్టపడి మా పెద్ద మనుషులు, మాకు నాయకులు, మా గీతా వృత్తి మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి మేము కన్న కష్టాలు పడి నిర్మించుకున్నటువంటిది ఇది. దీన్ని ఇలా బోర్డులు వీకేసిండ్రు, మా గౌడనల చెట్టెక్కి అవన్నీ ప్రతిమలు పీక్ పడేసిండ్రు. నీరా కేఫ్ ఉన్నది చిన్న ఒక స్టాల్ పెట్టి ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నారంటే ఇది గౌడు వినోద్ గౌడ్ మేమే ఇచ్చినాము నిర్వహణకు, అక్కడ ఇవన్నీ దానికి సంబంధించినటువంటివి బీసీ కార్పొరేషన్ ద్వారా ఇష్టం. టూరిజం ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్. ఇది నేను టూరిజం మంత్రిగా ఉన్నా, ఎక్సైజ్ మంత్రిగా ఉన్నా కనుక అన్ని వాడుకొని ఒక కేఫ్ ని ఏర్పాటు చేసేది. ప్రభుత్వం ఏ శాఖ అయితే గవర్నమెంట్ భూమి, అది గవర్నమెంట్ భూమిలో ఒక ఆత్మగౌరవ ప్రతీకగా అన్ని రాష్ట్రాల వచ్చి చూసిపోయింది. ఇక్కడ వచ్చి అరే నీరా పాలసీ ఏంది, అరే ఓన్లీ కులవృత్తికే ఇచ్చారు, ఇక్కడ ఎక్కడ లేదు అట్లా. మళ్ళీ వైన్లు తయారు చేస్తారు, వీళ్ళు వైన్ తయారు చేస్తారు. ప్రాచీన పురాతన గ్రంథాలు కూడా ఉన్నాయి. వైన్లు తయారు చేసేవాళ్ళు, కళ్ళు ద్వారా వైన్ తయారవుతుంది. ఇప్పటికి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో, అక్కడ ఖమ్మంలో ఆ ప్రాంతాల్లో వైన్ తయారు చేస్తారు కళ్ళు ద్వారా. ఈ వృత్తి అవి లేదని కేసీఆర్ గారు మీ కులవృత్తి అని చెప్పి వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇచ్చి, బార్ షాప్లలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నీరాపాలు తీసుకొచ్చి ఇంత మీరా కేఫ్ ని ఏర్పాటు చేసి బై ప్రొడక్ట్స్, బెల్లము, రకరకాల బై ప్రొడక్ట్స్ తయారు చేసి ఒక గౌరవంగా చదువుకున్న వాళ్ళు మీ వృత్తి ఏంటంటే ఇంకో మంచి ఔషధ గుణం ఉన్నటువంటి డ్రింక్ మాది అని చెప్పి చెప్పుకోవడానికి వీలయ్యేటువంటిది ఇక్కడ ఈ హాల్ కట్టింది. ఎందుకంటే ఇక్కడ గౌడ కులస్తులు, కులవృత్తుల వాళ్ళు, మిగతా కులవృత్తుల వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకోవడానికి, గౌడ కులస్తులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఒక యూనిట్ ఉండడానికి హాల్ కట్టినాం. ఇది మొత్తం టోటల్ గా నీరా కేఫే. ఈ నీరా కేఫేకు ట్రెడిషనల్ ఫుడ్స్ ఉంటాయి, అన్ని సకిలాలు, కారమప్పలు, కాల్చిన కూర, రకరకాలవన్నీ దీనికి అనుబంధంగా పెట్టాలని చెప్పి ఆలోచనతో చేసినాం. కన్నా కష్టాలు పడి చేస్తే ఇవాళ ఒక స్టాల్ అతను నిన్న ఏం చెప్పినట్టు ఏడ్చుకుంటూ చెప్పిన అతను, సార్ మమ్మల్ని కూడా 1 రోజులు కాల్ చేయమని చెప్పాను. ఇలా ఏం ప్రకటన ఇస్తున్నారంటే ఈయనది తప్పుదో పట్టిస్తున్నారు. మేము చెప్తా ఉన్నాం, నిజంగా మేము సవాల్ కూడా విసురుతా ఉన్నాం. మేము అబద్దం చెప్పాం, మేము కాటమయ్య వారసులం, కౌండిన్య వారసులం, మేమంతా అబద్దం చెప్పే అవసరం మాకు అసలు లేదు. వాళ్ళు నెల రోజుల క్రితము ఒక శంకరెడ్డి అనే వ్యక్తికి టోటల్ గా లీజుకి ఇచ్చేసారు, టూరిజం వాళ్ళు ఇచ్చారు. మరి గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని జీవో ఇచ్చిండ్రు. జీవో ఇచ్చిన తర్వాత టూరిజం వాళ్ళేమో శంకరెడ్డికి మొత్తం టోటల్ గా దారదత్తం చేసి పడేసిండ్రు. వాసన రావద్దు, ట్యాంక్ బండ్ పక్కన ఉందని చెప్పి గ్లాసెస్ బిగించినాం. మంచి కాస్ట్లీ గ్లాసెస్ బిగిస్తే టోటల్ గ్లాసులు మొత్తం బలగొట్టేసారు, తీసేసారు మొత్తం టోటల్. అంటే వాసన రావాలి లోపలికి, వాసన వస్తే ఎవడు కూడా నీరా రావద్దు, వాసన వస్తుంది నీరా అని చెప్పాలి, చెడు ప్రభావం దీని మీద చూపించాలి. ఎవడైనా కొత్త పెడతారు కానీ ఉన్న గ్లాస్ విప్తారా అండి? గ్లాస్ వలిగిపోతే ఇంకో గ్లాస్ పెట్టాలని చేస్తారు. టోటల్ అంత కాస్ట్లీ గ్లాసులు మొత్తం టోటల్ మీరు చూడండి వెనక సైడ్ టోటల్ రిమూవ్ చేసి అంత శాడిస్టులు చేస్తారు. దుర్మార్గులు, శాడిస్టులు, చరిత్ర హీనులు చేసే పని అది. ఎవరికి ఆలోచన వచ్చింది అది తీయమని? బుద్ధి ఉండాలి కదా. ఎవడాడు? ఎంత ధైర్యం ఇది? బిడ్డ మేము ఇట్లా ఊరితే కొట్టుకుపోతారు. మీరంతా ఏమనుకుంటున్నారు? మీరు ఎవడరా మీకు చెప్పింది గ్లాస్ వీకమని? కొత్త నీరా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు మేమనుకుంటే ఉన్న నీరా కేంద్రాన్ని మీకు పాడేస్తారా? అంటే నీరా తాగేటప్పుడు వాసన వస్తుందని చెప్పి వెళ్ళిపోయేటట్లా ఎవడు కూర్చోవద్దు ఇక్కడనా?
మీరు నీరా హాల్ ఉంటే అక్కడ లేక్ వ్యూ హాల్ అట, నీరా ఫుడ్స్ అని ఉంటే ఉట్టి ఫుడ్ కోర్ట్స్ అని. అంటే దీన్ని చరిత్ర తుడిపేస్తారు మొత్తం. ప్రతి చెట్టుకు మా గీతా కార్మికుడు పడ్డట్టు ఫొటోస్ ఉండే, 5 ఉండే, వెనకాల 3, 8 ఉంటే మొత్తం తీసేసారు. తీసి ట్యాంక్ బండ్లో పడేసిరట. తీసి ట్యాంక్ బండ్లో పడేసిరట. వాళ్ళు చెప్తారు చూసిన ఆయన, సార్ తీసి ట్యాంక్ బండ్లు ఇగ్గిన సార్ అని. ఇగ్గినంటే ఎట్లా ఇగ్గినరా అంటే వాడు మునిగిపోతే రాయి వేసింది సార్ అని చెప్పాను. అంత హీనమా, అంత కసియా? ఏం చేసిరా? ఏమన్నా దోసుకుర్రా? తరతరాలుగా ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇచ్చిర్రు. ఆరోగ్యమైన డ్రింకు తాటి కప్, ఇండ్ల మీద ఏం లేనప్పుడు తాటి మట్టలతో పైన గౌడన్న కొట్టేసి తాటి మట్టలతో కప్పేసుకున్నారు. బట్టలు లేనప్పుడు తాటి మట్టలు కప్పుకున్నారు. తాళపత్ర గంధము, బ్రహ్మంగారు రాసిన తాళపత్ర గంధం కూడా తాటి మట్ట పైనే. తాటి నుంజోలు కాల్షియం ఎక్కువ వస్తుంది, క్యాన్సర్ రాకుండా నీరా ఉంటది, కిడ్నీలో రాళ్ళు వస్తే బాగు చేస్తుంది. ఇది బ్రహ్మాండమైనటువంటి ట్రెడిషనల్ డ్రింక్ అని కేసీఆర్ గారు మాకు పిలిచి, మీకు మంత్రి ఇచ్చినా నువ్వేం చేస్తావు చేసుకో అంటే, కష్టపడి ఇంత నిర్మించుకొని ఇలాంటి కేంద్రం, నీరా కేంద్రాలు ప్రతి జిల్లాలో పెట్టాలని మేము ఆలోచన చేసినాం. టాడీ షాప్స్ కూడా బ్రహ్మాండంగా ట్రెడిషనల్ గా పెట్టాలని చెప్పి మేము ఆలోచన చేసినాం. కానీ మా కులవృత్తిని అవమానపరిచిండ్రు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు, మా గౌడన్న ప్రతిభ తీసుకొని ట్యాంక్ బండ్ల పడేసిండ్రు, మొత్తం బోర్డులు బీకేసిండ్రు, కళ్ళు దుకాణం వాళ్ళని తీసుకుని జైల్లో పడేసిండ్రు, కల్తీ పేరు మీద వేధిస్తున్నారు, నార్కోటిక్ డ్రగ్స్ అంటున్నారు. అరే హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ గాంజా తాగుతున్నారు, మొత్తం పసుపులో కల్తీ ఉంది, నూనెలో కల్తీ ఉంది, పాలు అన్ని ఉత్పత్తి లేవు. 55 లక్షల లీటర్ల పాలు ప్రతిరోజు వాడతారు. కానీ మొత్తం ఉత్పత్తి విజయ డైరీ 5,50,000 మాత్రమే. ప్రైవేట్ కలుపుకుంటే కూడా 10-15 లక్షలు కూడా లేదు. మరి 55 లక్షల పాలు ఎట్లకించి వస్తున్నాయి? బర్రెలు ఏంది? ఏం కల్తీ చేస్తున్నారు? దృష్టి పెట్టినరా? 100కు 100% జనాభా తాగే పాల మీద దృష్టి పెడతలేరు. ఓన్లీ 2-3% మాత్రమే కళ్ళు తాగుతారు. జనాభా మొత్తం తాగేటోళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టి చేస్తున్నారు. అంటే కేసీఆర్ గారు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు సార్? వాళ్ళు మిస్లీడ్ చేసి పేపర్లు ఇచ్చి మేము రద్దు చేయలేదని చెప్తున్నారు. కానీ మిగతా షాపులన్నీ కూడా టూరిజంకి ఎలాంటి అధికారం లేదు, టూరిజం ₹1 లేదు. బీసీ కార్పొరేషన్ డబ్బు ఇది. బీసీ సంక్షేమ శాఖ నుంచి, బీసీ సంక్షేమ శాఖలో ఇది టాయ్ ట్యాపర్స్ ఒక భాగం, అది కార్పొరేషన్ ఒక భాగం. ప్రభుత్వం నుంచి, ఒక కార్పొరేషన్ నుంచి కట్టినటువంటి బిల్డింగ్ ఇది. నేనే స్వయంగా డిజైన్ చేసిన నేను. ఇది టూరిజం ల్యాండ్. టూరిజం ల్యాండ్ కనుక క్లీనింగ్ చేయడానికి స్టాఫ్ ఉంటుందని చెప్పి మెయింటైన్ చేయడానికి, ఓన్లీ మెయింటైన్ చేయడానికి, తుడవడానికి చేయడానికి ఇచ్చినాం అంతే. అది టెంపరీగా. ఇది టాడీ టాపర్ కార్పొరేషన్ కి మేము అడిగినాము. పొన్నం ప్రభాకర్ గారిని అడిగితే ఇమ్మీడియట్ గా జియో ఇస్తున్నా అని చెప్పి అన్నాడు, ఇచ్చిండు. కానీ ఆ కార్పొరేషన్ కి జియో ఇచ్చిన సంగతి. ఇవాళ వాళ్ళు జియో ఇచ్చిండ్రు, హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్ చేసి వేరేకి ఇచ్చేసిండ్రు. అంటే అదో గవర్నమెంటా, ఇదో గవర్నమెంటా? మరి వాళ్ళకి వీళ్ళకి సమన్వయం లేదా? నేను అడుగుతా ఉన్నాను. ఒక్కటే మేము డిమాండ్ చేస్తున్నాం. మా పొన్నం ప్రభాకర్ గారు కానీ, లేదంటే మహేష్ కుమార్ గారు కానీ, లేదంటే ముఖ్యమంత్రి గారు కానీ, మీకు కులవృత్తులపైన గౌరవం ఉంటే, మీకు కులవృత్తులపైన అభిమానం ఉంటే మీరు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చండి. ₹1 ఖర్చు కానటువంటిది సర్దార్ సర్వాయి పాపన్న జిల్లా చేస్తామన్న జనగాంకు చేయలేదు. ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టమని జియో ఇచ్చినాం. కేసీఆర్ గారి హయాంలో ఆ విగ్రహం పెట్టలేదు, డబ్బులు ఇచ్చినాం. 500 కోట్ల విలువైన భూమి ఇచ్చిన ఆత్మగౌరవ భవనం, దాన్ని ఇంకా స్టార్ట్ చేస్తలేరు. దీనికి ₹3 కోట్ల ఇచ్చినాం. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, 20% వైన్ షాపులు రిజర్వేషన్ పెంచుతామన్నారు. ఎవరు చేయలేదు దేశంలో, మేము చేసినాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అది చేయలేదు. ₹1 ఖర్చు కానీ చేస్తలేరు. మేము చేసింది మీరు తుడిపేస్తున్నారు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా తుడిపేస్తామంటే కాదు. ఇది గౌడన్నల ఆత్మగౌరవం. కులవృత్తులను మీరు నాశనం చేయడం అంటే కులవృత్తులు మొత్తం ఐక్యమైతాయి. మా దానిలో కూడా సర్వాయి పాపన వారసులు ప్రాణాన్ని కూడా భయపడకుండా తెగించి కొట్లాడే వీరాది వీరులు చాలా మంది ఉన్నారు. మా మహిళామణులు ఉన్నారు. ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. దాని వారం రోజుల్లో బీసీ కార్పొరేషన్ వాపా తీసుకొని ఇక్కడ బీసీ టాడీ ట్యాపర్స్ కార్పొరేషన్ బోర్డు పెట్టి ఉట్టి బోర్డులన్నీ పీక్ పడేసి పైన హాల్ కూడా కౌండిన్య హాలో, సర్వాయి పాపన్న హాలో, కాటమయ్య హాలో, లేదంటే నీరా హాలో అని పేరు పెట్టాలి. ప్రతి దానికి నీరా పేరున్నది తప్ప వేరే ఉంటే ఖచ్చితంగా మేము అందరం నాయకులం కలిసి ప్రతి జిల్లా కేంద్రంలో పోతాం, ప్రెస్ మీట్లు పెడతాం, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం. మీరు చేస్తున్నటువంటి అణచివేతను ప్రజలకు తెలియజేస్తాం. గ్యారెంటీగా వారం రోజులు గడిస్తున్నాం.
మా పెద్ద మనుషులందరూ ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే ఏమేం చేయాలో గ్యారంటీగా మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. మొత్తంగా చూసినట్టయితే వారం రోజుల్లో కూడా తెలుస్తాము. ఎందుకంటే నీరా కేఫ్ ను ప్రభుత్వం తీసేస్తే మాత్రం చూస్తూ ఊరుకాము. గౌడ కులాసులు అందరం కలిసి ఏకమవుతాం, జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టి కూడా దీనిపై ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా పరిస్థితి కల్పిస్తోంది. స్టూడియో.